వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు జన్మించిన వెంటనే లేదా దేవుడు పుట్టిన వెంటనే ఆకాశం నుండి ఒక స్టార్ అనేది వెలిసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. లేదా పుట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఆ స్టార్ అందరికీ వెలుగునిచ్చిందండి. ఆ స్టార్ అనేక మందిని నడిపించింది అనమాట అండి. ఆ నక్షత్రము చూసి చక్కగా జ్ఞానులైన వారు ఆ నక్షత్రము జ్ఞానులైన వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఉన్నారో ఆ చోటకి జ్ఞానులైన వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. వారికి ముందుగా నడిచి వారికి దారి చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు కూడా మనకి సరైన సమయంలో సరైన మార్గంలో సరైన ఆలోచన చేత సరైన స్థితిలో సరైన దారిలో మనల్ని పెట్టడానికి నడిపించడానికి దేవుడు ఆకాశం నుండి కొనలారా చూస్తూ ఉన్నాడు అనమాట అండి. మరి మనందరం కూడా దేవుని పిల్లలం కనుక యేసుక్రీస్తు వారు యొక్క మార్గంలో నడిచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిద్దామండి. అలాగే దేవుని మార్గంలో నడిచి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొని హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుని మార్గంలో నడిచి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? చిన్నలు, పెద్దలు, పిల్లలు, యవనస్తులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని మార్గంలో నడుద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందుకుందాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిద్దామా? ఏమంటారండి? అలాగే నేను దేవుని మాట వింటానండి, ఆయన మార్గంలో నడుస్తానండి, చక్కగా క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటానని చెప్పేసి ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారందరూ కూడా తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభు, నువ్వు లోకరక్షకుడు కనుక తండ్రిస్తాను ప్రభా. నువ్వు జన్మించిన వెంటనే తండ్రి ఆకాశంపై ఒక నక్షత్రం వచ్చి తండ్రి ప్రభా, ఆ నక్షత్రం అనేక మంది నడిపించినట్లు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభు, అనేక మంది హృదయాలు వెలుగు నింపినట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. సర్వశక్తి గల దేవా, అనేక మందిని తండ్రిస్తోంది ప్రభా, రక్షణ మార్గంలో తండ్రిస్తోంది ప్రభా, నడిపించే దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అందరినీ రక్షణ మార్గంలో నడిపించడానికి వచ్చిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. అలాగే తండ్రి ప్రభా, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, గర్భిణీ శిలను, బాలింతరాలు తండ్రి ప్రభా, సంతానం లేని బిడ్డలు తండ్రి, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని, చేతురుతులు చేసుకుంటున్న వారిని, వాహనం నడుపుతున్న వారిని దీవించండి. ఇంకా 1 by 1 అందరిని కూడా దీవించి ఆశీర్వదించి సరైన మార్గంలో నడిపించి తండ్రి ప్రభా, అందరికి మంచి ఆరోగ్యం దయచేసి తండ్రి ప్రభా, అందరికీ ప్రభా రక్షణ మార్గాన్ని దయచేయడానికి వచ్చిన దేవా, అందరూ కూడా రక్షణ మార్గంలో నడిచి అందరిని కూడా రక్షణ మార్గంలో నడిపించే యోగ్యత మా అందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభా, నీ మాట విని తండ్రి ప్రభా, నీ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన దగ్గర ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాఉచ్చిని బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవుని మార్గంలో నడుద్దాం, దేవునికి అంగీకారంగా జీవిద్దాం, చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారండి? మన దేవుని పిల్లలం కనుక 100% కూడా దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని చెప్పేసి, మన జీవితంలో ఆశ్చర్యకరాలు చేయాలని చెప్పేసి, మన హృదయంలో వెలుగు నింపాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరం కూడా మరొకసారి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా ఆయన కృపను పొందుకుని క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుని చక్కగా భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి.